దేవుని వాక్యం వింటాము. బలలో పాల్పొందు నిమిత్తం దేవుని వాక్యాన్ని విని మనం బలలో పాల్పొందుతాం. ప్రకటన 15వ అధ్యాయం. ప్రకటన 15వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ప్రకటన 15వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. పేజీ నెంబర్ 237. ప్రకటన 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను సూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట సూచితిని. ఇక్కడ వ్రాయబడిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనం బలలో పాల్పొందినట్లు మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం గమనించాలి. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. మళ్ళీ చూద్దాం. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. కనుక ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతిలో అంత్యక్రీస్తు యొక్క ముద్ర వేయబడని వారు, అంత్యక్రీస్తు యొక్క అధికారానికి లోబడకుండా అంత్యక్రీస్తు అధికారాన్ని జయించిన వారు. కనుక ఈ దినాల్లో మరి మనం కొంతకాలం నుంచి రాకడ గురించి విన్నాము. తర్వాత ఈరోజు కూడా మరి రాకడను గురించి ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తానని గడిచిన వారమే చెప్పాను. ఏంటంటే అది మరి అంత్యక్రీస్తు యొక్క అధికారం లేదా అంత్యక్రీస్తు పరిపాలన ఎలా ఉంటుందో ఈరోజు చూస్తాం. అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు అని మనం చూసాం. ఎలాంటి పరిపాలన చేస్తాడో అది ఈరోజు క్లుప్తంగా మరి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్లుప్తంగా అంత్యక్రీస్తు పరిపాలన ఎలా ఉంటుంది అనేది కూడా. అంత్యక్రీస్తు పరిపాలన ఎలా ఉంటుందంటే తన ముద్ర, అంత్యక్రీస్తు యొక్క ముద్ర వేయబడేటువంటి అంత్యక్రీస్తు ముద్రను చూపిస్తాడు. అంత్యక్రీస్తు ముద్రను చూపిస్తాడు. అంటే ఆ ముద్ర అనేటువంటి ఆ యొక్క అధికారము ఈ లోకంలో వాడు జరిగించేవాడుగా ఉంటాడు. మనమైతే ఎవరు అనుకుంటున్నారు? మీకు మీరే చెప్పుకోండి. నేనైతే ఎవరిని అని ప్రశ్న వేసుకోండి. జవాబు కూడా మీరే కనుక్కోవాలి. నేనైతే ఎవరిని అని అనుకుంటే మీరేమనుకోవాలి? నేను అంత్యక్రీస్తు సంబంధిని కాను అని అనుకోవాలి. అంత్యక్రీస్తుకు నా మీద అధికారము లేదు, నేను ఇవ్వను అనుకోవాలి. కనుక యేసు ప్రభువు వలన ముద్రపడిన వారము కనుక మనం అంత్యక్రీస్తు ముద్రతో మనకు పని లేదు. యేసు ప్రభు మనల్ని ఏం చేశాడంట? ఆయన తనవారుగా మనల్ని ముద్ర వేశాడు. తనవారుగా మనం గుర్తించబడ్డాం, తనవారుగా మనం చేయబడ్డాం. తనవారుగా మనం చేయడానికి తన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించిన ప్రభు, తన ఏర్పాటులోకి తీసుకొచ్చిన ప్రభు, తన కొరకైన జీవితం మనకిచ్చిన ప్రభు, ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మనం, ఆయన చేత ముద్రించబడిన మనం ఆయన ఏర్పాటులోనే ఉంటాం. కనుక అంత్యక్రీస్తు ముద్ర మన మీద పడడానికి లేదు, లేకపోతే అంత్యక్రీస్తు ముద్ర మన మీద పడదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ప్రకటన 15వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటల ప్రకారం వారు ఆ యొక్క క్రూర మృగమునకు దాని ప్రతిమకు దాని పేరిట సంఖ్యకు తమ యొక్క మరి ఆ సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. అంత్యక్రీస్తు ముద్రకు, అంత్యక్రీస్తు సంఖ్యకు, అంత్యక్రీస్తు ప్రతిమకు లోబడని వారుగా మనం ఉండాలనేది వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక అంత్యక్రీస్తు అనేటువంటి దానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. పోయిన వారం కూడా ఏం చెప్పాను? వెలుగుదూత, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, అబద్ధ ప్రవక్త, లేకపోతే అబద్ధ క్రీస్తు అని పలు పేర్లు ఉంటాయి.
ఇప్పుడు ఈ అంత్యక్రీస్తుకి ఒక పేరు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రకటన 13వ అధ్యాయంలో అక్కడ 1వ వచనం రాయబడింది. ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనం పక్కనే చూడండి. ప్రకటన 13వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనంలో ఏముంది? మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండెను. ఇక్కడ రాయబడిన క్రూర మృగము, క్రూర మృగము ఎవరి క్రూర మృగం అంటే ఆ క్రూర మృగమే అంత్యక్రీస్తు. కనుక అంత్యక్రీస్తు అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఈ లోకంలో చలామణిలోకి రావటం మనం చూస్తాం. బహుశా దీని కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. చాలామంది ఏం చెప్తారంటే సంఘము శ్రమలలో వెళుతుంది, శ్రమలకు ముందు వెళుతుందని చెప్తారు. సంఘము శ్రమల ముందు మధ్యాకాశానికి వెళ్ళిపోద్దని చెప్తారు. కొందరేమో శ్రమలు సగం అయిన తర్వాత శ్రమల మధ్యకాలంలో వెళతారని చెప్తారు. మరి ఇది కన్ఫ్యూజన్గా ఉంది. నేనేమో నమ్ముతానంటే ఖచ్చితంగా శ్రమల్లో ఉండదు సంఘం. శ్రమల్లో ఉండకుండా శ్రమలకు ముందే వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని నేను చెప్తాను. ఎందుకంటే తన ఏర్పాట్లు ఉన్న వారికి శ్రమ కలగదు అని యేసు ప్రభు చెప్పాడు కనుక శ్రమల్లో సంఘం ఉండదు. అయితే అంత్యక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఈ లోకంలో చలామణిలో రావటం మనం చూసే అవకాశం అయితే ఉంది. ఆ విషయాలు మనం వినే అవకాశము ఉంది. ఆ తరుణంలోనే, ఆ సమయంలోనే మనం ఈ లోకం విడిచిపెట్టి మధ్యాకాశానికి కొనిపోబడేవారుగా మనం ఉంటాం. అయితే అంత్యక్రీస్తు చలామణిలోకి వస్తాడు. వాడు ఎలాంటి వాడంటే వాని గురించి వ్రాయబడిన మాట క్రూర మృగము అని వ్రాయబడింది. అంటే క్రూరుడు అని అనుకోవాలి మనం. తర్వాత 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. ఈ యొక్క క్రూర మృగం అనేటువంటి అంత్యక్రీస్తు 10 రాజ్యాలలో నుండి 10 రాజ్యములలో నుండి మరి 10 రాజ్యాలు మరి ఆ 10 రాజ్యాల కాలంలో 10 రాజ్యాలు రాజ్యం చేస్తున్న కాలంలో బయటకు వస్తాడు అనేటువంటి విషయము అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సరే, ఈయనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క స్వభావం ఏంటంటే, అంత్యక్రీస్తుకున్న స్వభావం ఏంటంటే జనులను మోసము చేయుట. జనాలను మోసం చేస్తాడు. ఎవరిని మోసం చేస్తాడు? ప్రజలను మోసం చేస్తాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేస్తాడు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, రాజ్యాలలో రాజ్యరికం చేస్తున్న రాజులను మోసం చేస్తాడు. లేదా ప్రపంచంలో పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులందరినీ ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. మోసం చేసి ఎందుకు మోసం చేస్తాడు? ఒక విషయం గుర్తు చేస్తా. ఎందుకు మోసం చేస్తాడు? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే విఫలమైపోతున్నాయి. రాజకీయాలు ఫెయిల్యూర్ అంటే రాజకీయాలు విఫలం అవుతున్నాయి, అంటే సక్సెస్ అవ్వట్లేదు. ఎవరు రాజకీయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అంత ఈజీగా ఉండట్లా. బలహీనమైన ప్రభుత్వాలు త్వరగా కూలిపోవడం చేత వాటిని ఏమన్నారంటే ఏం ప్రభుత్వాలు అన్నారు? సంకీర్ణ ప్రభుత్వాలు. అంటే నలుగురు కలిపి లేపిన ప్రభుత్వం, ఒకటి తప్పుకున్నా అది కూలిపోతుంది. అట్లాంటి ప్రభుత్వాలు వచ్చేసినాయి. కనుక ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఏం చేస్తారంటే, అయ్యా మేము ఈ పరిపాలన చేయలేము, ఈ రాజకీయాలు మేము చేయలేమని రాజకీయాల నుంచి విరమించుకుని అందరూ ఒకచోట సమావేశమయ్యి దీన్ని ఎంతటి నుంచి మనం ఎట్లా బయటపడగలము అని ఆలోచించి దీని అంతటికి మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటే మంచిది అని వాళ్ళు ఒక ఎజెండా తీసుకొచ్చి ఒక నాయకత్వం క్రింద వెళ్తే మంచిది, అందరం ఒక అతనికి మన బలం ఇస్తే అతను మన భూమిని పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుందని నిర్ణయం చేసి అట్లాంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడే అంత్యక్రీస్తు వీళ్ళందరికీ నాయకత్వము వహిస్తాడు. మీ అందరికీ నేనున్నాను, డోంట్ వరీ, మీరేం బాధపడొద్దు, నేనున్నాను. మీ అందరికీ నేను ఎలాగా పరిపాలన నేను జరిగిస్తాను, ఎలా చేస్తానో మీరు చూడండి. మీరేం చేయాలంటే మీకున్న బలమంతా కూడా నాకు ఇచ్చేయండి, మీకున్న స్ట్రెంగ్త్ అంతా నాకు మీరు ట్రాన్స్ఫర్ చేయండి, నాకు మీ యొక్క బలాన్ని నాకు మీరు ఇచ్చి సపోర్ట్ చేస్తే నేను ఎలా పరిపాలన చేస్తానో చూపిస్తానని వాళ్ళని నమ్మించి వాళ్ళని మోసం చేస్తాడు. తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. మీకు ఏం కావాలి అంటే నేను ఇస్తాను, ఏం కావాలన్నా మీకు ఇస్తాను. ఇప్పుడు చూడండి హామీలు ఎలా ఇస్తున్నారు రాజకీయ నాయకులు.
ఉచిత హామీలు. అట్లనే అంత్యక్రీస్తు కూడా ఇంతకంటే పెద్ద పెద్ద బ్రహ్మాండమైన హామీలు ఇస్తాడు. అంటే నేను మొన్న ఒకసారి చెప్పాను, మనం ఏం కష్టపడక్కర్లా, అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి. రేషన్ కావాలా, బటన్ నొక్కితే వచ్చేస్తుంది. పాలు కావాలా, బటన్ నొక్కితే వచ్చేస్తుంది. ఇలాంటి పరిపాలనా విధానము నేను మీకు చేస్తాను అని ఉచిత హామీలు ఇచ్చి, ఉచిత హామీలు ఇచ్చినటువంటి హామీల మాయలో ప్రజలందరూ పడిపోయేటట్లు చేస్తాడు. ఇప్పుడు చూడండి, మనకు లోకంలో సామెత ఉంది. ఏంటో సామెత? గొర్రె కషాయవాడిని నమ్ముతుంది కదా, గొర్రె కషాయవాడినే నమ్ముతుంది. కాబట్టి అట్లాగా ప్రజలందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అంత్యక్రీస్తు యొక్క మాయ మాటల్లో పడిపోయి వానికి సరెండర్ అయిపోతారు. భూమి మీద ఉన్న ప్రజలందరూ. ఇక్కడ ఒక విషయం గమనించాలి, సంఘము కాదు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలు కాదు, దేవుని ఏర్పాటులో దేవుని కొరకు ముద్రించబడిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరంటే దేవుని ముద్ర వేయబడని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, సువార్త నమ్మని వాళ్ళు, అన్ని జనులుగా ఉన్నవాళ్ళు, నాస్తికులైన వాళ్ళు. కొంతమందిని చూస్తాం మనం, నామకార్థ క్రైస్తవులు కూడా కొందరు ఏం చేస్తారంటే అంత్యక్రీస్తుని గుడ్డిగా నమ్ముతారు. నమ్మి వాడి మాయ మాటల్లో పడిపోయి, ఇప్పుడు చూడండి మనకు కూడా అంతే కదా, ఎంత విలనైనా, రాజకీయ నాయకుడు విలనైనా కానీ మాయ మాటలు చెప్పగానే జై అంటున్నాం, మనం కూడా అంటున్నాం లేదా? అట్లాగే ఆ దినాల్లో కూడా అందరూ అంత్యక్రీస్తు జై కొడతారు. అంత్యక్రీస్తు జై కొట్టడానికి గల ఇదేంటంటే, సందర్భం ఏంటంటే, వాడు మాయ మాటలు చెప్పి వీళ్ళందరినీ వశపరుచుకుని, ఓ పక్కన రాజకీయ నాయకుల్ని లోబడేటట్టు చేసుకున్నాడు, ఇప్పుడు ప్రజలందరూ కూడా అతను మాడినట్లు చెప్పుకుంటాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని కూడా ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తు మాయ మాటలు చెప్పి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఏంటి మీ సమస్య, నేనున్నా నా చెప్పండి అని అడిగి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ సమస్య ఇశ్రాయేలీల సమస్య ఏంటి? దేవాలయమే కదా. వాళ్ళకి దేవాలయం లేదు, 2000 సంవత్సరాల నుంచి దేవాలయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ దేవాలయం కోసం వాళ్ళు ఎప్పుడు కట్టుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ విషయాన్ని వాడు పసిగట్టి వాడు అడుగుతాడు, మీకు ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్. వాళ్ళు ఏమంటారు, మాకు టెంపుల్ కావాలి, టెంపుల్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి టెంపుల్ మౌంట్ మసీదుగా మార్చబడింది. అక్సాగా దాన్ని మార్చేశారు. అల్లక్సా అంటారు దాన్ని. ఇప్పుడు ఆ మసీదుని ఆ మసీదుగా మార్చివేయబడింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మార్చబడింది. వాళ్ళు అప్పటి నుంచి ఇక్కడ మసీదు ఉంది, మాకు దేవాలయం లేదు, మేము దేవుడిని ఆరాధించుకోవడానికి చోటు లేదు, మాకు దేవాలయం కావాలి అన్నట్టు. ఓకే, దేవాలయం కావాలా, నేను కట్టిస్తా, నేను మీ తరపున బాధ్యత తీసుకుంటా అని ఇశ్రాయేలుని కూడా నమ్మవలికించి వాడు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులందరూ వీడు మాట ఉంటున్నారుగా, ప్రపంచంలో ఉన్న డబ్బంతా వీడి చేతులకు వచ్చేస్తుందిగా, ప్రపంచంలో ఉన్న అధికారం అంతా వీడి చేతులకు వచ్చేస్తుందిగా. ఇప్పుడు నియంతగా మారిపోయాడుగా. ఈజీగా పీస్ డీల్ చేస్తాడు. ఎవరికి? అరబ్ కంట్రీస్కి, ఇజ్రాయెల్కి, యూదులకి పీస్ డీల్ చేసి శాంతి ఒప్పందం చేసి, శాంతి ఒప్పందం అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, నేను మీకు దేవాలయము దేవాలయమే కదా నేను కట్టిస్తా చూడండి కట్టించేస్తాడు. ఎలా కట్టిస్తాడంటే చాలా పీస్ఫుల్గా కట్టిస్తాడు. ఇప్పుడు కట్టాలంటే చాలా యుద్ధాలు జరగాలి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దేశం పైన అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవాలయం గురించిన యుద్ధాలే. ఆ యొక్క అక్టోబర్ 7వ తారీఖు 2023 అక్టోబర్ 7వ తారీఖు మొదలైన హమాస్ వార్లో దానికి పెట్టిన పేరు ఏంటంటే అల్లక్సా వార్ అని పెట్టారు. అల్లక్సా వార్ మొన్న జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం ఇది కూడా మా దేవాలయం కోసమైందే. ఎందుకంటే వాళ్ళు బలి అర్పించడానికి ఆవులను రెడీ చేశారంట. ఇక వీళ్ళు అన్ని రెడీ చేయకుండా మనం పోరాడకపోతే వాళ్ళు ఆవలేదని పోరాడిన యుద్ధమే మొన్న జరిగిన దేవాలయం కొరకైన పోరాటం. కాబట్టి వాడేం చేస్తాడంటే చాలా సులభంగా కట్టించేస్తాడు. ఒక్క మాటతో అందరు నొప్పించి సమ్మతిపరిచి కట్టించేస్తాడు. ఎందుకంటే వాడి మాటలు అలా నునుపైన మాటలు, మెత్తని మాటలు చెప్తాడు. ముందు అందరినీ తన మాటినట్టు చెప్పుకుంటాడు. ఇశ్రాయేలీలతో సహా ముఖ్యంగా ఇశ్రాయేలీల పైన స్పెషల్ ఫోకస్ పెడతాడు. వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ అంత్యక్రీస్తు మాట వినేటట్టు చెప్పుకుని దేవాలయం కట్టిస్తాడు, దగ్గరుండి కట్టిస్తాడు. కట్టించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఏమని నమ్ముతున్నారంటే ఇశ్రాయేలీలు, మా మెస్సయ్య వస్తాడు, ఆయన మా కొరకు దేవాలయం కడతాడు అనుకుంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మా మెస్సయ్య వస్తాడు, ఆయన మా కొరకు దేవాలయం కడతాడు అనుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఉన్నప్పుడు అన్నాడు, ఏమన్నాడు? ఈ దేవాలయము పడగొట్టండి, నేను 3 రోజుల్లో మళ్ళీ కడతానన్నాడు కదా. ఆ మాటల్ని వీళ్ళు ఏం చేస్తారు? నమ్ముతున్నారు.
యేసు ప్రభువే దేవాలయం కడతాడని నమ్ముతున్నారు కనుక మా మెస్సయ్య వస్తాడు, దేవాలయము కడతాడు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉండి అంత్యక్రీస్తు దేవాలయం కట్టింది, కానీ ఇతనే మా మెస్సయ్య అని అతన్ని మెస్సయ్యగా నమ్ముతారు. అతను కూడా నేనే మీ క్రీస్తునని ప్రకటించుకుని వాళ్ళని నమ్మబలుగుతాడు. వాళ్ళతో సఖ్యతగా ఉండి అన్ని మంచి చెడు అన్నీ చూస్తుంటాడు, అన్ని విషయాలు వాళ్లకు సహాయంగా ఉంటాడు. నేనే మీ మెస్సయ్య అని చెప్తే వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మేస్తారు. అట్లా మాయ చేస్తాడు ఇశ్రాయేలీయులు. మాయ చేసి దేవాలయం కట్టి దేవాలయంలో ప్రవేశించుతారు. దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఇశ్రాయేలీయులకు ఒక ఆచారం ఉంది. ఏంటంట, బలిపీఠం మీద దహన బలి నర్పించి వచ్చిన బూడిదను మరి శుద్ధ జలంలో కలుపుకొని ఆ జలంతో వాళ్ళు శుద్ధీకరించుకొని దేవాలయంలో ప్రవేశించాలి. అలాంటి శుద్ధీకరణ ఆచారం జరిగించి వాళ్ళు దేవాలయంలో ప్రవేశిస్తారు. ఈ దేవాలయం కట్టబడము, దేవాలయంలో ప్రవేశించడము అనే ఈ యొక్క సందర్భంలోనే సంఘం మధ్యాకాశానికి కూడా వెళ్ళిపోద్ది. ముద్రించబడిన వారు, యేసు ప్రభు చేత ముద్రించబడిన వారు ఈ లోకంలో ఉండరు. అందువల్ల సంఘం మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు వాళ్ళందరూ కూడా అంత్యక్రీస్తుని అనుసరిస్తూ ఉంటారు, అంత్యక్రీస్తు అరుసులుగా మారిపోతూ ఉంటారు. వీళ్ళందరికేమో నేను మీకు మంచి పరిపాలన చేస్తానని ప్రజలందరినీ మోసం చేసి, ఇశ్రాయేలునే నేనే మీ మెస్సయ్యనని వాళ్ళని మోసం చేసి వాడు ఆ స్థానాన్ని ఆక్యుపై చేసి నేనే క్రీస్తులా ఉంటాడేమో, యేసుప్రభులాగా ఉంటాడేమో నమ్మడానికి గల కారణం. యేసుప్రభు అంటే ఇప్పుడు యేసుప్రభు జీవించిన దినాలు అంగీ వేసుకున్నాడు కదా, అలా అంగీ వేసుకుంటాడేమో. యేసుప్రభు జీవించిన దినాలు ఎలాంటి ఆకారంలో ఉన్నాడో అలాంటి ఆకారంలో వచ్చి నేనే మీ మెస్సయ్యనని చెప్పి వీళ్ళ నమ్మబలికి దేవాలయం కట్టి దేవాలయంలో ప్రవేశించే సందర్భంలోనూ సంఘం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ జరిగే సంగతులన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సంఘటన జరిగేటప్పుడు అంత్యక్రీస్తు ప్రజలను మోసం చేస్తున్నాడు. అయితే ఇక్కడ సందర్భం ఇంకో విషయం ఏంటంటే, అంత్యక్రీస్తుకు ఇంకొకటి సపోర్ట్ చేస్తాడు. ఎవరు సపోర్ట్ చేసేది చూడండి, అక్కడ 2వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూసిన మృగము చిరుత పులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట్టసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఇక్కడ రెండవదిగా అంత్యక్రీస్తుకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరంటే ఘట్టసర్పము. అంత్యక్రీస్తు పేరేంటి? క్రూర మృగము. అంత్యక్రీస్తు పేరేంటి? క్రూర మృగము. ఇప్పుడు ఈ ఘట్టసర్పము అనేటువంటి ఈ పేరు కలిగినటువంటిది కూడా అంత్యక్రీస్తు కంట తన అధికారం అంత్యక్రీస్తుకి ఇచ్చేస్తుందంట. అంటే ఈ ఘట్టసర్పం ఎవరు? సాతానుడు, అపవాది, దేవునికి విరోధి, దేవుని ప్రజలను నష్టపెట్టేవాడు, నరకానికి పాత్రుడు, దేవుని ప్రజలను కూడా నరకానికి తీసుకువెళ్ళాలని వాళ్ళని రకరకాల ప్రలోభాల్లో పడేసిన వాడు. అయితే దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన దేవుని ప్రజలు వాడి మాయలో పడడం మానేశారు. అందుకని వాడు ఈ ప్రజలు నమ్ముకోవట్లే. ఇప్పుడు వీళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, యేసు ప్రభువునే వీళ్ళు పూజిస్తున్నారు, ఇక నా మాట వినరు. కాబట్టి నేను వెళ్ళినా వాళ్ళు వినరు. కాబట్టి అంత్యక్రీస్తు రూపంలో వెళదామని వచ్చిన వాడే ఆ యొక్క అపవాది అంటే ఘట్టసర్పం. అంత్యక్రీస్తు రూపంలో ఉన్నటువంటి అంత్యక్రీస్తుకి సహాయం చేస్తున్నాడు. ఈ ఘట్టసర్పం అంటే సాతానుకి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? యేసుప్రభు అన్నాడు ఈ లోక అధికారి అన్నాడు. ఎవరిని? సాతాన్ని ఈ లోక అధికారి అన్నాడు. ఎందుకంటే వాడి లోకమంతటిని మాయ చేసి తన మాటల వైపు తిప్పుకొని మాయ చేసి జనులందరూ కూడా పాపం చేసి దానికి కారణమైన వాడు కనుక వాడి లోకాధికారి అని అన్నాడు యేసుప్రభు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు పని లేదన్నాడు యేసుప్రభు. కనుక ఈ లోకాధికారి ఎవరంటే సాతాను. ఈ ఘట్టసర్పంగా పిలువబడుతున్న ఈ వ్యక్తి ఎవరంటే సాతాను. ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తాడు? తన బలాన్ని కూడా తన అధికారాన్ని కూడా అంత్యక్రీస్తుకు ఇస్తున్నాడు. ఎందుకు? సాతాన్ని ఎవరు నమ్మట్లా. చూడండి, అందరూ అంటారు, దేవుణ్ణి తెలిసిన వాళ్ళు అంటారు, దేవుణ్ణి తెలియని వాళ్ళు అంటారు. ఏమని? సైతాను పట్టిందండి వాడికి అంటారు. అంటే అందరూ లోకంలో అందరూ అన్ని జనులు అంటారు, అందరూ అంటారు సైతాను పట్టిందండి వాడికంటే సాతాను చెడ్డోడని ముద్రపడిపోయింది. అందుకే వాడి కార్డు పక్కన పెట్టి వాడి అధికారము అంత్యక్రీస్తుకి ఇచ్చి అంత్యక్రీస్తు ద్వారా తన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకుంటున్న సాతాను. కనుక మొదట అంత్యక్రీస్తు క్రూర సర్పం అయితే ఘట్టసర్పం ఎవరు? క్రూర మృగం అంత్యక్రీస్తు అయితే ఘట్టసర్పం ఎవరు? సాతాను. కానీ ఈ సాతాను అధికారం అంతా కూడా నేనున్నాను, నీకు వెనక నేనుంటానని వెనక బ్యాక్ బోన్గా ఉండి
నేను ముందుకు నెట్టి అంత్యక్రీస్తును ఉపయోగించి ప్రజలను మోసం చేసిన సాతాను కనుక ఆ యొక్క క్రూర మృగమేమో ప్రజలను మోసం చేసి అధికారం అంతా తన చేతిలో తీసుకుంటే, రెండవదిగా ఘటసర్పమైన సాతాను కూడా తన అధికారం తన బలం అంతా అంత్యక్రీస్తుకే ఇస్తున్నాడు. ఇంకా ఎక్కువ బలం పొందినవాడుగా ఉన్నాడు అంత్యక్రీస్తు. ఇతను ఏం చేస్తాడు, చాలా వచనాలు చాలా విషయాలు ఉన్నాయి. ఏం చేస్తాడంట, అతడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువులాగా అద్భుతాలు చేస్తాడు. చనిపోయిన వాళ్ళని లేపుతాడు, రోగులను బాగు చేస్తాడు. చూసారా, కనికట్లు చేస్తాడు. కనికట్లు లేని దాన్ని అద్భుతమైన కల్పన సృష్టిస్తాడు అక్కడ. అబ్బా, ఈయన వీళ్ళందరూ మోసం చేయాలి కదా, మోసం చేయాలంటే యేసు ప్రభువు లాంటి అద్భుతాలు చేయాలి కదా. అందుకనే రోగులను బాగు చేస్తాడు, చనిపోయిన వాళ్ళని లేపుతాడు, అవసరమైతే ఆ మనుషుల్ని సృష్టిస్తాడు, యాదమలాగా సృష్టిస్తాడు, ఏమైనా చేస్తాడు. అలాంటి చేసే ఆ మోసపూరితమైన పనులు చేసి ప్రజలందరూ ఆశ్చర్యపడేలాగా చేసి ప్రజలందరూ అతనికి నమస్కారం చేసేటట్లు చేసేవాడే అంత్యక్రీస్తు. కనుక ఈ అంత్యక్రీస్తు అనేవాడు మరి తనకున్నటువంటి సామర్థ్యాన్ని, అంటే భూరాజుల వల్ల వచ్చిన సామర్థ్యాన్ని కలిగిన వాడుకున్నాడు, సాతానుడిచ్చిన సామర్థ్యాన్ని కలిగిన వాడుకున్నాడు. అందరినీ లోపరుచుకొని వారందరూ తనకు నమస్కారం చేసేటట్లు చేసిన అంత్యక్రీస్తు. అంతేకాదు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంట, అందరూ ఆయన తనకు నమస్కారం చేసేటట్లు చేసుకున్నాడు. తర్వాత పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. ప్రతి వంశంలో ప్రతి జనాల మీద, ఆయా భాషలు మాట్లాడే మీద ప్రతి జనం మీద కూడా అధికారం దానికి ఇవ్వబడింది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారందరూ ఆ మృగానికి నమస్కారము చేస్తారు. దేవుని గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారందరూ అంత్యక్రీస్తుకు నమస్కారం చేసేటట్లు వానికి ఆ అధికారం ఇవ్వబడిందంట. అంటే ఇట్లాంటి ఈ యొక్క అనుభవంలో ఒక పక్కన అంత్యక్రీస్తు ప్రజలు మోసం చేస్తుంటాడు, ఒక పక్కన సాతాను అధికారాన్ని పొందిన వాడుకుంటాడు. మూడవదిగా అక్కడ మనం చూస్తాం 11వ వచనం, దయచేసి చూడండి. ప్రకటన 13:11. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట చూసితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు సావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. మూడవ క్రూర మృగము అంటే రెండవ క్రూర మృగం. మొదటేమో క్రూర మృగం అంత్యక్రీస్తు, రెండవదేమో ఘటసర్పం అంటే సాతాను, మూడవది అంటే రెండవ క్రూర మృగం ఎవరంటే అబద్ధ ప్రవక్త. ఎవరైనా అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే అంత్యక్రీస్తే మెస్సయ్య, ఆయనకే మీరు నమస్కారం చేయాలని జనాలందరినీ అబద్ధ ప్రవచనాలు చెప్పి మోసం చేస్తుంటాడు. ఆయనే మెస్సయ్య, అదిగో ఫలానా గ్రంథంలో రాయబడింది ఈయన గురించే, ఈయనే ఆ మెస్సయ్య వచ్చేసాడు, ఇక మనందరికీ ఈయన విమోచన ఇస్తాడు, ఈయన రక్షణ ఇస్తాడని అందరినీ అంత్యక్రీస్తుని అనుసరించే వాళ్ళుగా వాళ్ళని బలవంతం చేసేవాడే ఈ అబద్ధ ప్రవక్త. ఇంతేకాదు, ఈ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తుకి అందరినీ అంటే బలవంతం చేస్తాడు, దౌర్జన్యంగా ఒప్పిస్తాడు, వాళ్ళందరినీ అంత్యక్రీస్తు అనుసరించినట్టు చేస్తాడు. అంతేకాదు 666వ ముద్ర వేసుకోమని బలవంతుడు చేస్తాడు. ఒక ముద్ర పడాలి. ఏంటా ముద్ర? 666 ముద్ర. ఈ 666 ముద్ర ఎవరికి వేస్తారంటే ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదో వాళ్ళకు ప్రతి ఒక్కరు ఆ ముద్ర వేసుకోవాలి. ఎందుకంటే జీవగ్రంథం అందు పేరు రాయబడిన వారందరూ పరలోకానికి వెళ్ళిపోయారుగా. కనుక ఇక్కడ మిగిలిన వారందరికీ ఇక ఆ ముద్ర పడితేనే ఫుడ్, ఆ ముద్ర పడితేనే ఫుడ్. వీడు చెప్పాడుగా, మీరు కష్టపడిపోయిన పర్లా నేను ఆహారం ఇస్తాను మీకు అని చెప్పాడుగా. ముందు తింటాక అలవాటుపడ్డారుగా. ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్త చేస్తున్నట్టు ఆ ముద్ర వేసుకుంటేనే మీకు రేషన్ ఇస్తాము, ఆ ముద్ర వేసుకుంటేనే ఫుడ్డు, ఆ ముద్ర వేసుకుంటేనే పాలు, ఆ ముద్ర వేసుకుంటేనే మీకు ప్రయాణాలు చేయాలన్నా, ఏమి క్రయ విక్రయాలు చేయాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా, తినాలన్నా, తాగి పడుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆ ముద్ర ఉంటేనే అని ఆ ముద్ర ప్రతి ఒక్కరి నుదుటిపైన ఆ ముద్ర వేసేదానికి అబద్ధ ప్రవక్త అందరినీ బలవంతము చేస్తాడు. ఎవరి మీదైతే ఆ ముద్ర వేయబడదో వాళ్ళకి ఏం కట్టు? రేషన్ కట్టు. వైద్యం ఉండదు, రేషన్ ఉండదు, ఏ విధమైన సహాయం ఉండదు, ఆర్థిక ప్రయోజనాలు ఉండవు, ఆరోగ్యమైన పరమైనటువంటి
ఆ యొక్క హెల్ప్ ఉండదు, ఏముండదు. అందువలన అందరూ ఏం చేస్తారంటే ఎక్కడ కర్మరా నాయన మనకి లోకంలో ఒకటి దిక్కొచ్చారు ఇండియాలో, ఏంటి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు వచ్చినప్పుడే చెప్పాను నేను 666 ముద్రకి సగం 333 ముద్ర ఇదని. సరే, క్యూఆర్ కోడ్ అని పెట్టారు మనకి, క్యూఆర్ కోడ్. ఆ కోడ్ ఏంటనుకుంటున్నారు? 666 ముద్రకి అదొక ఎగ్జాంపుల్. ఆధార్ కార్డు ఇచ్చారు, దానికి ఒక నెంబర్ ఇచ్చారు మనకు, దానికి ఏంటి 333, దాంట్లో సగం 333 నెంబరు ముద్ర. అది నేను దాదాపుగా 2-3 నెలలు వేసుకోవాలి, 2-3 సంవత్సరాల పాటు వేసుకోవాలి. అందరూ తెల్లారు 3 గంటలకు వెళ్ళి అక్కడ కూర్చుని ఏది అక్కడికే టిఫిన్లు పట్టుకుపోయారు, అక్కడికే భోజనాలు పట్టుకుపోయారు, అక్కడే పడిగాబులు పడి ఆ ముద్ర ఆ ఆధార్ కార్డు తెచ్చుకున్నారు. నేను 3 ఏళ్ల పాటు వేసుకోవాలి. తర్వాత భయపెట్టారు, ఇది వేసుకోకపోతే ఈ కార్డు తీసుకోకపోతే ఇదేమంటారు గ్యాస్ ఇవ్వమని భయపెట్టారు. వాము గ్యాస్ లేకపోతే కష్టమని మొత్తానికి మేము కూడా వేయించుకున్నాం, అంటే తెచ్చాం ఆ కార్డు. ఇట్లా అరే ముద్ర వేయించుకోకపోతే మనకు రేషన్ దొరకదేమో, మనకు గ్యాస్ రాదేమో, మనకు పెట్రోల్ కొట్టరేమో, మనం తినడానికి కుదరదేమో, మనం వాడి దృష్టిలో పడిపోయి నష్టపోతామేమో అని అందరూ ఆ ముద్ర వేయించేసుకుని ఆ విధంగా ప్రతి ఒక్కడు భూమి మీద వాడు సరెండర్ అయిపోతారు, ఇశ్రాయేలీయులతో సహా. సరే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మనం పెట్టిందే కదా, ఈ క్యూఆర్ కోడు, ఈ ఆధార్ సంఖ్యలు ఇవన్నీ ఇజ్రాయేల్ ఇచ్చిన టెక్నాలజీ, ఇవన్నీ మనం ఇచ్చిందే కదా, అది పెట్టుకోవచ్చు, తప్పేం లేదని వాళ్ళందరూ వేయించుకుంటారు, అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ ముద్ర వేయించకపోతే మీకు ఏమీ దొరకదనే భయంతో ఆ ముద్ర వేసి అక్కడ వాళ్ళ ఆ ముద్ర వేసిన దగ్గర ఒక షిప్ అమరుస్తారంట. షిప్ అంటే ఫోన్లో ఒక కార్డు లాంటిది మన నుదుట అమరుస్తారంట. ఇప్పుడు ఎప్పుడైతే మన నుదుట కానీ మన చేతిలో కానీ ఇంప్లాంట్ చేస్తారంట, చేయగానే మన డేటా అంతా వాడి దగ్గర ఉంటుందంట. వాడు ఒక బటన్ నొక్కితే పలానా మహానాడులో పలానా వాళ్ళ పేరు వచ్చేస్తుందంట. అక్కడ వాడు బటన్ నొక్కితే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు కనపడిపోద్దంట. అక్కడ బటన్ నొక్కితే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు వాడు వింటాడంట, అక్కడ కూర్చొని వింటాడంట. ఇప్పుడు ఉదాహరణకి ప్రార్థన చేసాడు, ఏసయ్యా కాపాడయ్యా, ఏసయ్య కాపాడన్నా, వాడు అక్కడి నుంచే మాట్లాడతాడంట. ఫోన్ చేసి వెంటనే మాట్లాడతాడు, ఏమని, నువ్వేంటి నన్ను ఆరాధించుకోకుండా ఏసయ్యా దేవుడా అంటున్నావు, అక్కడి నుంచే హెచ్చరికిస్తాడంట. అట్లాంటి టెక్నాలజీ వస్తుందంట వాడి కాలంలో. అంతేకాదు, బైబిల్ చదువుకుంటాం, రహస్యంగా ప్రార్థన చేసుకుంటాం, వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారంట, కఠినమైన శిక్ష వేస్తారంట వాళ్ళకి. కనుక ఇలాంటి 666 ముద్ర వేయబడే దినాలు అంత్యక్రీస్తు కాలంలో సంభవించినప్పుడు వీరిని మోసం చేసి అంత్యక్రీస్తు వాడి అధికారం ఇచ్చి వీడి యొక్క సామర్థ్యాన్ని పొడిగించిన ఈ యొక్క సాతాను, వీళ్ళిద్దరి విషయాలు జరిగించమని ప్రజలను బలవంత పెట్టేటువంటి అబద్ధ ప్రవక్త, వీరందరి పరిపాలన కాలంలో చచ్చినట్టు వాళ్ళ అధికారానికి లోబడి ప్రజలందరూ కూడా వాళ్ళ చెప్పినట్టు నమస్కారం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినట్లు జీవించాలి, వాళ్ళు ఎదురు చెప్పడానికి లేదు, కఠినమైన రూల్స్ అమలు చేస్తారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వారందరూ కూడా మరి ఆ ముద్ర వేయబడిన తర్వాత 3.5 సంవత్సరాలు కాలం మరి పర్వాలా కొంత బాగానే ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా 3.5 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. 3.5 సంవత్సరాల తర్వాత వాడు అనుదిన బలిని నిలిపేస్తాడంట. మొత్తం 7 సంవత్సరాల పరిపాలనలో మొదటి 3.5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తాడు. అనుదిన బలి జరుగుతుంది, ఉదయము సాయంత్రం నైవేద్యాలు వేస్తారు మందిరంలో, ఇశ్రాయేలీలు భక్తి చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. 3.5 సంవత్సరాలు అన్నీ ఒప్పుకుంటాడు. 3.5 సంవత్సరాల తర్వాత అనుదిన బలిని నిలిపేస్తాడంట. దహన బలి అర్పించడం నిలిపేస్తాడంట, అర్పించడానికి వీల్లేదంటాడంట. 3.5 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ఒక విగ్రహాన్ని నిలబెడతాడంట. విగ్రహం నాశనకరమైన హేయ వస్తువు అని అన్నారు బైబిల్లో దాని గురించి. నాశనకరమైన హేయ వస్తువు నిలబెట్టి ఇదే మీ దేవుడు, దీనికి పూజించండి అని బలవంతం చేస్తాడంట. అప్పుడు ఇశ్రాయేలీయులు అనుకుంటారంట, మనకు విగ్రహారాధన లేదు కదా, మన ధర్మశాస్త్ర ప్రకారం విగ్రహారాధన లేదు, ఈ మనల్ని విగ్రహారాధన చేయమన్నాడు ఏంటని వీళ్ళు అర్థం చేసుకొని, వీడు మన మెస్సయ్య కాదు, వీడు మనల్ని మోసం చేయడానికి వచ్చిన వాడు మెస్సయ్య కాదని గ్రహించి యేసు ప్రభు మరి చెప్పాడంట ఆ దినాల్లోనే, ఏమంటే ఇలాంటి సంగతులు మీరు చూడగానే, ఏమైన వస్తువు నిలవరాని చోట నిలుచుట మీరు చూడగానే వెంటనే పారిపోండి అన్నాడు యేసు ప్రభు. నిజమేరా నాయన, ప్రభు ఆనాడే చెప్పాడు, ఈనాడు ఇది చేస్తున్నాడు, వీడు మన ప్రభు కాదు, వీడు దొంగ అని తెలుసుకొని ఇశ్రాయేలు అందరూ పారిపోయి
అరణ్యంలో దాక్కుంటారంట. సరే, ఇక్కడ గమనిస్తే ప్రియులారా, అక్కడ వాక్యంలో 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం నేను ముగించబోయే ముందు ఒక 2 వచనాలు చదివి ముగిస్తా. 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట, 10వ వచనం, 14వ అధ్యాయం 10, 11 వచనాలు చూడండి. మరియు ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమని మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల యొద్దటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని కందుకముల చేత వాడు బాధింపడును, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేసును, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుస్తున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఇక్కడ ఈ సంగతిని గమనించండి. ముద్ర వేయబడని వారు చాలా ఓర్పుగా ఎదురు చూసేవాళ్ళుగా ఉంటారు. కనుక ఇక్కడ మనం చదివిన 15వ అధ్యాయం 2వ వచనంలో ఆ క్రూర మృగము యొక్క ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడకుండా వాటిని జయించి ఉన్నవారు, వారు ఎలాంటి వాళ్ళంట? ఓర్పు గలవాళ్ళు. లోకం మీదకి పరిస్థితులు సంభవించినప్పుడు వాటిని తప్పించుకున్న వాళ్ళే ఈ ఓర్పు గలవాళ్ళు. వాటిలో పడకుండా తాము కాపాడుకునే వాళ్ళే ఓర్పు గలవాళ్ళు. అందుకనే ఆ యొక్క 13వ అధ్యాయం 10వ వచనంలో అందులో వారి ఓర్పు కనబడును అన్నాడు. ఇక్కడ కూడా 14వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనంలో 14వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధుల ఓర్పు అక్కడ కనబడుతుంది. కనుక ఇలాంటి అంత్యక్రీస్తు పరిపాలన కాలంలో ముద్ర వేయించుకోకుండా జాగ్రత్త పడిన వాడే ఓర్పు గలవాడు. అలాంటి వాళ్ళుగా ఉన్నవారే దేవుని జీవగ్రంథంలో పేరు వ్రాయబడినవారు. బలలో పాలు పొందబోతున్నాం. మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా పరీక్షించుకోవాలి. మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడిందా లేదా పరీక్షించుకోవాలి. యేసు ప్రభు అన్నాడు, ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. ఎవరా సహకారులు? దేవుని కొరకు ప్రయాసపడిన సహకారులు, దేవుని పనిలో ప్రయాసపడిన సహకారులు. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. యేసుప్రభు అన్నాడు ఒకచోట లూకా సువార్త 19వ అధ్యాయంలో మరి 11, 12 వచనాలు ఏమన్నాడంటే, మీ దయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదు మీరు సంతోషించాల్సింది, మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి అంటున్నాడు యేసుప్రభు. మీకు ఏదో అద్భుతం చూసి ఆహా ఓహో అనుకుని వాటి గురించి కాదు సంతోషించాల్సింది, మీరు మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి కనుక సంతోషించాలి. సరే, అంటే మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవా లేవా? లేకపోతే ఇంకొక విషయం కూడా మనం చూస్తాం. చూడండి, జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. ప్రకటన 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయము దయచేసి చూడండి. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవగ్రంథములో పేరు వ్రాయబడనిడలా అగ్నిగుండం. హక్కు లేదు. జీవగ్రంథంలో పేరు రాసిన వాళ్ళకే హక్కు, పరలోకం వెళ్ళే హక్కు. ప్రకటన 22వ అధ్యాయం 18వ వచనం దయచేసి చూడండి. ప్రకటన 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఎవరంట? జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణము గుండా ప్రవేశించువారే ధన్యులు. కనుక ఇప్పుడు చెప్పండి, మన పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిందా? కనబడాలి అంటే మీ ఓర్పు కనపడాలి, దేవుని కొరకై మీ ప్రయాస కనపడాలి, దేవుని కొరకు నమ్మకం కనపడాలి, దేవుని కొరకు జీవించే విధానం కనపడాలి, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలి. కొంతమంది దేవుని యొక్క ఏర్పాటులో రాని ప్రజలు ఉన్నారు. వారు దేవుని యొక్క ఏర్పాటులో తీసుకురావాల్సిన బాధ్యత నీదే. సువార్త రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఉంచబడిన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడమే.
సువార్త ప్రకటించాలి. అలాంటి వాళ్ళ పేరే జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. ఆ జీవగ్రంథమందు వ్రాయబడని వాళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు ముద్ర వేయించుకున్న నశించిపోయే వాళ్ళ జాబితాలో, అగ్ని గంధకములతో కూడిన గుండంలో పడవేయబడే వాళ్ళ జాబితాలో వాళ్ళు ఉండిపోతారు. కనుక అంత్యక్రీస్తు మోసాల్లో మనం పడి మందిరం మానేస్తుంటాం, ఆరాధన మానేస్తుంటాం, దేవునికి లోబడకుండా జీవిస్తుంటాం, ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం. చిన్న అధికారి దగ్గరికి వెళ్తే చేతులు ముడుచుకొని ఎంతో నమ్రత పాటిస్తావే, ఎంతో నమ్రత నటిస్తావే, పోనీ నిజంగా పోయినా నటిస్తావుగా, అయ్యగారు 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 అంటావుగా. మరి ఈ అయ్యగారి దగ్గర ఎందుకు అంటలే, మన దేవుడి దగ్గర ఎందుకు అంటలా? ఎంత భయంగా ఆయన దగ్గరికి వెళ్ళాలండి మనం. అంతే సమయంలో నమ్మకంగా ఉంటే అంతగా భయపడాల్సిన అవసరం కూడా, హక్కుగా భావించి మనం వెళ్ళొచ్చు. అలాంటి దగ్గరికి వెళ్ళే విషయంలో నీ ఓర్పు కనపడాలి, నీ సహనం కనపడాలి, నువ్వు దేవుని కొరకు నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా కనపడాలి. అట్లా కనబడినప్పుడు నువ్వు అంత్యక్రీస్తు ముద్ర వేయబడే జాబితాలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు రక్షించబడ్డాలనుకోవచ్చు, నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఈ లోకంలో విడిచిపెట్టబడితే అంత్యక్రీస్తు అనేవాడి పరిపాలన నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తారు. చూడాలనుకుంటున్నారా? ఒకవేళ మనం పరలోకం వెళ్ళక మధ్యాకాశాన్ని విడవబడితే అంత్యక్రీస్తుని చూడమనుకుంటున్నారా? ఖచ్చితంగా చూస్తాం. పరలోకం మధ్యాకాశానికి వెళ్ళిన వాడే కదండి అంత్యక్రీస్తుని చూడనోడు, అంత్యక్రీస్తు పరిపాలన చూడనోడు. ఇన్ని బాధలున్నాయి, ఇన్ని తిప్పులున్నాయి కనుక జాగ్రత్త పడి ముందే చెప్పిన సంగతి కూడా మనం పట్టించుకోకుండా, ఓర్పుగా లేకుండా, దేవుని కొరకు నిలబడకుండా మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్న వల్ల కలిగే నష్టం ఏంటంటే అంత్యక్రీస్తు పరిపాలన క్రిందకు వెళ్ళిపోతాం. ఒకవేళ జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడి మధ్యాకాశానికి వెళ్ళే అనుభవంలో ఉంటే యేసుక్రీస్తు పరిపాలన 1000 ఏండ్ల పరిపాలన చూస్తాం. ఆ 1000 ఏండ్ల పరిపాలన నువ్వు పరిపాలించే వ్యక్తిగా ఉంటావు. నిన్ను కలెక్టర్ చేస్తాడేమో, నీ మెరిట్ను బట్టి, నీ మార్కులను బట్టి, నీకు వచ్చిన అర్హతలను బట్టి, ఇదిగో ఈ వ్యక్తి నా కొరకింత నమ్మకంగా జీవించాడు, ఇదిగో ఈ వ్యక్తి నా కొరకింతగా చక్కగా ప్రయాసపడ్డాడు, ఇదిగో ఈ వ్యక్తి నాకు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మంచి పరిచారకుడు, మంచి బుద్ధి కలిగిన వాడు, ఈ వ్యక్తికి మంచి మార్కులు వేశాడు అనుకో యేసు ప్రభు, ఆ వ్యక్తిని ఒక జిల్లా మీద కలెక్టర్ చేస్తాడు. అనుమానం ఏమన్నా మీకు? నువ్వు కనుక ఆ అర్హతలు సంపాదించుకుంటే ఒక జిల్లా కలెక్టర్ అయిపోవచ్చు. ఇంకా ఎక్కువైన అర్హతలు కలిగితే ఒక రాష్ట్రానికి మంత్రి అయిపోవచ్చు నువ్వు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ పరిపాలన, తెలంగాణ పరిపాలన, కేరళ పరిపాలన, తమిళనాడు పరిపాలన కాదండి, ప్రపంచం మొత్తం పరిపాలన. యేసుక్రీస్తు ప్రభు నీతిగల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్లు పరిపాలిస్తావు. అందుకనే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని 2 తిమోతి 2:12 వ్రాయబడింది. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. ఓర్పు కనబడాలి దేవుని కొరకు. ఓర్చుకోలేకపోతున్నావు. మొన్న బర్నబాస్ అన్న వాళ్ళ కాడ మీటింగ్ జరిగింది, రాలేకపోయావు. మందిరంలో ప్రార్థన జరుగుతుంది, రాలేకపోతున్నావు. ఓర్పు లేదు. దాదాపుగా 103 డిగ్రీలు జ్వరం ఉంది నాకు ఇప్పుడు ప్రజెంట్. బహుశా నాకు అంత అనిపిస్తుంది. 103 డిగ్రీలు జ్వరం అంటే ఎందుకు? పరిచర్య ఇంట్లో కూర్చోవచ్చు. నేను కూడా ఎవరినో కూడా ఇక్కడ పెట్టి ఇంట్లో కూర్చోవచ్చు, అంత బలహీనంగా ఉన్నాను నేను. ఓర్పు, దేవుని పని కొరకే ఓర్చుకోవాలి. ఆయన బలపరిచి వాడుకుంటాడు. మన ఇష్టం చేస్తే ఆయన వాడుకోలేడండి. అందువలన అంత్యక్రీస్తు ముద్ర వేయబడక మునుపే యేసు ప్రభు నిన్ను ముద్రించాడన్న సంగతిని మర్చిపోవద్దు. యేసు ప్రభు ముద్ర నీ మీద వేయబడి నువ్వు ముద్రించబడిన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వ్యక్తివి. ఆ ముద్ర చెరుపుకోవద్దు, ఆ ముద్ర నుండి తొలగిపోవద్దు. ఆ ముద్ర పోగొట్టుకుంటే ఇంకో ముద్ర వేయబడే పరిస్థితికి వెళ్ళిపోతావు, భయంకరంగా అయిపోతుంది, నష్టపోతాం. అలా ఉండకుండా పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడడానికి వ్రాయబడినట్లు మన ఓర్పు దేవుని కొరకు కనపరిచే వారంగా మనము ఉండాలి. కనుక ప్రియులారా, ఎంతో వాక్యం చెప్పాలని నాకుంది, సమయం అయిపోయింది. నేను ఇంక చెప్పను, ముగిస్తా. ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం దేవునికి అది ఆలోచించుకుంది బలలో మనం చేయవేస్తాం. మోకరించండి, పరీక్షించుకోండి ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం, ఎంతవరకు మనలో నిజాయితీ ఉంది. ప్రభువు అన్నీ చూస్తాడు, ఆయన చూడనుకోవద్దు, ఆయన మోసం చేయవద్దు, ఆయన కళ్ళు కప్పాలనుకోవద్దు. నమ్మకంగా ప్రభు బలలో చేయవేస్తాం. మోకరించి మౌనంగా ప్రార్థనలో ఉండండి.